ఎమ్మెల్యే చింతమనేని ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్ మధ్య హై డ్రామా కొనసాగుతోంది. చింతమనేని నుంచి తనకు ప్రాణహాని ఉందని శ్రీనివాస్ ఆరోపించారు. తమపై అక్రమంగా కేసు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు ఈడ్పుగంటి తన కుటుంబంపై ఆరోపణలు చేశారని చింతమనేని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఈడ్పుగంటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, మహిళా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం, న్యాయవాదులు ఆందోళన చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో చింతమనేని ఈడ్పుగంటి ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. తనానికి దిగజారుడు తనానికి ఈ కేసు నిదర్శనం. అతను అక్రమాలను నేను బయట పెడుతున్నాననే ఉద్దేశంతో ఆ అక్రమాలు పార్టీ దృష్టికి వెళ్తే అతని రాజకీయ భవిష్యత్తు మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో అతని యొక్క అక్రమాల నుండి బయటపడటం కోసం నేను మాట్లాడిన వీడియోని ప్రెస్ మీట్లో నేను చెప్పింది వేరే వాళ్ళకి సంబంధించింది నేను మాట్లాడితే అతనికి అన్వయించుకుని అతను అక్రమాల దందా నుండి బయటపడటానికి ఈ రోజు ఈ కేసు నా మీద పెట్టించడం జరిగింది. నిజానికి విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయి, హల్చల్ చేస్తున్నాయి మీడియాలో. నా ఇంటి మీదకి అతను వచ్చి దొమ్మి చేస్తే నా మీద కేసు కట్టడం అనేది చూస్తే పోలీసుల యొక్క అచేతనమైన స్థితి, చేతగాని తను తేట తెల్లం అవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే సంబంధిత స్కూల్